షెల్టర్, జాసన్ స్టాథమ్ హాలీవుడ్ యాక్షన్ హీరో యాక్ట్ చేసిన మూవీ ఇది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ తెలుగు డబ్బింగ్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో వస్తుందో రాదో ఐ డోంట్ నో. ఈ మూవీ హాలీవుడ్లో సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయిందంట. ముందు మీరు చేయాల్సిందల్లా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ అయితే అనిపిస్తే ఇలాంటి ఎన్నో మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. రికమెండేషన్స్ కూడా వస్తున్నాయి మన ఛానల్లో. మంచిగా ప్లాన్ చేద్దాం. ముందు 40K అవనివ్వండి. ముందుగా బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన స్టాథమ్ మామ ఒక రిటైర్డ్ గవర్నమెంట్ కిల్లర్. ఎక్కడో స్కాట్లాండ్ దీవిలో తన కుక్కతో ప్రశాంతంగా ఉంటాడు. కానీ అప్పుడే ఎంట్రీ ఇస్తుంది ఒక చిన్న పాప. ఆ పాపకు వచ్చిన ప్రాణగన్నం తీర్చడానికి మనోడు మళ్ళీ కనపడతాడు. వినడానికి ఈ కథ నేను ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్పోర్టర్, సేఫ్ ఇంకా ఎన్నో పాత సినిమాల జెరాక్స్ కాపీలా ఉంటుంది. మరి మూవీ ఎట్లా అనిపించిందంటే మాత్రం, షెల్టర్ సినిమా షెడ్కి వెళ్ళిపోయింది భయ్య. ఆ ఈసీఎల్లో ఎంతమందికి మెంటలు తెప్పించావు? కరోనా కన్నా డేంజర్గా ఉన్నాను నువ్వు. జాసన్ మామ, గుండు మామ బాగా దెబ్బేసాడు భయ్య. రాడ్ దింపేశాడు. జాసన్ మామ సినిమాలో స్టోరీ ఏం ఉండదు, అది అందరికీ తెలుసు. ఓన్లీ యాక్షన్ కోసమే చూస్తారని కూడా తెలుసు. కానీ ఇందులో యాక్షన్ కూడా బొక్కలాగే ఉంది. ట్రైలర్ కట్ చూస్తే ట్రైలర్లో ఏదైతే 2.5 నిమిషాల యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవే మూవీలో ఉన్నాయి. మిగతా సినిమా అంతా బోరింగ్గా. అసలు రీసెంట్గా జాసన్ మామ మూవీలో వీకెస్ట్ అండ్ బోరింగ్ మూవీ ఇది. హాలీవుడ్లో కూడా బోర్లా పడింది భయ్ మూవీ. ఈ సినిమాని $50 మిలియన్ బడ్జెట్తో తీస్తే కేవలం $36 మిలియన్ మాత్రమే రాబట్టి కమర్షియల్గా కూడా దారుణంగా ఫెయిల్ అయింది. జాసన్ స్టాథమ్ స్టామినా ఇదేనా? ఆయన సినిమాలు యావరేజ్గా ఉన్నా సరే కలెక్షన్స్ వస్తాయి. మరీ ఇంత దారుణంగా ఉందా సినిమా? రొటీన్ ఫార్ములా భయ్య. ఒక చిన్న పాపను కాపాడే రిటైర్డ్ లేదా అజ్ఞాత ఏజెంట్ కదా. ఎన్ని సినిమాలు చూడలేదు ఇలాంటివి, ఎన్ని తీస్తారు ఇంకా. ద ట్రాన్స్పోర్టర్, సేఫ్ లాంటి పాత స్టాథమ్ సినిమాల్లో మనం ముందే చూసేసాం. స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేదు, పెద్ద మైనస్. ఇంకా యాక్షన్ కూడా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ లాస్ట్ సెకండ్ హాఫ్లో అది కూడా పెట్టారు. లాజిక్లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. స్కాట్లాండ్లో ఒక మారుమూల దీవిలో ఉన్న హీరో దేశవ్యాప్తంగా సీసీటీవీల సర్విలెన్స్ ఉన్న విలన్స్ అంటే MI6 కంట పడకుండా లండన్ చేరుకోవడం లాంటివి చాలా అన్రియలిస్టిక్గా ఉన్నాయి నాకైతే. ఇంకా స్లో నరేషన్, పేసింగ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ. యాక్షన్ మూవీ అంటే స్టార్టింగ్ నుండే స్పీడ్గా పరుగులు పెట్టాలి. కానీ ఈ మూవీ స్టార్టింగ్ చాలా స్లోగా ఉంది. ఆడియన్స్ని, మన పేషెన్స్ని అయితే టెస్ట్ చేస్తుంటుంది. డైరెక్టర్ రిక్ రోమన్ నాగ్ ఈ సినిమాను చాలా సింపుల్గా తీశారు. క్లైమాక్స్ వేసిన తర్వాత ఏమవుతుందో ముందే గెస్ చేయొచ్చు. రొటీన్ స్టోరీ, ముందే ఊహించగలిగే ట్విస్ట్లు, వీక్ విలన్ ఎలివేషన్ ఇవి మైనస్ బాగా. అండ్ స్టార్ట్ ఆఫ్ ఫైట్ కొరియోగ్రఫీ, చైల్డ్ ఆర్టిస్ట్ జెస్సీ యాక్టింగ్, మంచి స్కాట్లాండ్ లొకేషన్స్ ఇవి ప్లస్లు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారో లేదో ఐ డోంట్ నో. రాకపోయినా పర్లేదు. జెన్యున్గా ఉన్నట్లు మాట్లాడగల సత్తా నాకు ఉంది. సబ్స్క్రైబర్స్ గురించి నేను పట్టించుకోను, వ్యూస్ గురించి కూడా పట్టించుకోను. కాకపోతే అడుగుతా కొంచెం డెవలప్ అవ్వాలని, అంతే, ఇంకేం లేదు. టెక్నికల్ క్వాలిటీస్ అయితే పర్లేదు. ఫైనల్గా షెడ్కి వెళ్ళిపోయింది. షెల్టర్ చూసి నాకు మెంటల్ అయితే వచ్చింది. సరైన పంచెస్ లేవు. మరి చూడాలి వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.